నమో భగవతే రుద్రాయ. మనం ఎవరినైనా ప్రేమించిన లేదా ఎవరినైనా ఇష్టపడినా వారు మనకి దక్కకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాం. అయితే అటువంటి సందర్భాలలో మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఏమని అంటే మరలా ఆ వ్యక్తి నాతో కలిసి జీవిస్తే బాగున్ను అని. అటువంటి సందర్భాలలో కొంతమంది వశీకరణ ప్రయోగాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. వశీకరణం అంటే మనం వారు మన మాట వినే విధముగా వారిని మన వైపు తిప్పుకోవడమే. అంటే ఎవరైనా సరే ఒక చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చి మన పని అది చేయాలి, ఆ పలానా పని చేసి పెట్టండి అనే విధంగా తను మన మాట వినే విధంగా తనని తయారు చేస్తాం. అలాగే భార్య భర్తల మధ్య కానీ లేదా ప్రేమికుడు ప్రేమికురాల మధ్య కానీ ఇటువంటి ఇబ్బంది ఎదురైనప్పుడు వారిని కూడా వశీకరణ చేయాలి అంటే చిన్నపాటి మంత్రాలతో వారిని మన వైపు తిప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది న్యాయబద్ధమైనటువంటిదై ఉండాలి. భార్యాభర్తలైనా అయి ఉండాలి, లేదా ప్రేమికుడు ప్రేమికురాలు వారు వివాహం వరకు వెళ్ళేవారైతేనే ఈ ప్రయోగం వారికి విజయం చేకూరుస్తుంది. అయితే నమ్మకము లేకుండా ఆకతాయితనంగా ఈ పరిహారాన్ని ఆచరిస్తే వారి ఎవరికీ కూడా ఇది విజయం జరగదు. అందువలన ఎవరైతే తాము నిజంగా మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాల్ని కావాలి, మనస్ఫూర్తిగా వారు మీతో ఉండాలి, వివాహం వరకు మేము వెళ్ళాలి, వారితో కలిసి జీవించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు ఈ యొక్క మంత్ర పరిహారం ద్వారా మీరు వారిని మీ పట్ల తిప్పుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్య భర్తల మధ్య ఎటువంటి ఎడబాటు ఉన్నా కూడా ఈ మంత్రం జపించడం ద్వారా వారికి కూడా వారి మధ్య ఆ ఎడబాటు తగ్గి వారు కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క మంత్రానికి ఎటువంటి సిద్ధి పొందనవసరం లేదు. అలాగే ఎటువంటి జపమాలతో కూడా మనం ఈ మంత్రాన్ని మనం జపించిన అవసరం లేదు. ఎటువంటి నియమాలు కూడా లేవు. అయితే మీరు ఉదయాన్నే ప్రాతకాలాన్ని నిద్ర లేచిన తరువాత చక్కగా స్నానం చేసి మీరు ఒక దగ్గర కూర్చుని చక్కగా 5 నుంచి 10 నిమిషముల పాటు లేదా ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు అయినా సరే, అంటే ఈ రెండిట్లో 5 నుంచి 10 నిమిషాల పాటు చెప్పుకున్నా పర్వాలేదు, లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించినా పర్వాలేదు. ఇలా మీరు క్రమం తప్పకుండా 7 రోజుల పాటు చేయవలసి ఉంటుంది. అయితే ఈ మంత్రము 2 విధములుగా మీరు ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీకు నేను ఇక్కడ 2 మంత్రములు ఇస్తున్నాను. ఈ మంత్రములలో మీరు ఏ మంత్రమునైనా సరే ఉపయోగించుకొని మీరు మీ యొక్క ఆపోజిట్ పార్ట్నర్ ని వశీకరణం చేసుకొనవచ్చును. అందులో ముందుగా మొదటి మంత్రము ఓం అముకం ఓం ఓం స్వాహ ఓం అముకం ఓం ఓం స్వాహ. ఇక్కడ అముకం అని పెట్టిన చోట మీరు ఎవరైతే మీరు వశం చేసుకోవాలి, వశీకరణం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారి యొక్క పేరును ఇక్కడ స్మరించాలి. అలాగే ఇంకొక మంత్రము, అంటే ఇదే విధంగా ఈ మంత్రమైనా జపించవచ్చును. ఇదే పద్ధతిలో మరొక మంత్రము కూడా ఉన్నది. ఆ మంత్రముతోనైనా సరే మీరు జపం చేసుకునవచ్చును. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం అముకం ఓం ఫట్ స్వాహ ఓం అముకం ఓం ఫట్ స్వాహ. ఈ 2 మంత్రాలలో ఏదైనా మంత్రాన్ని ఉపయోగించి మీరు మీ యొక్క ఆపోజిట్ పార్ట్నర్ ని వశీకరణం చేసుకొనవచ్చు. ఇది న్యాయబద్ధమైనటువంటి పరిహారం. మీరు న్యాయంగా ఉండి ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం.